మీ ఇంటికి వస్తే అమ్మాయిల మీద చేసుకోపో అట్టే మీరు ఏమనుకుంటున్నారు అంత ఎరుపు కనిపిస్తారా నువ్వు కథలు చేయదు దిక్కున్న చడికి ఏం చెప్పు ఏం గొడవ ఏం చెప్పు నేను ప్రేమించుకున్నాను మా తమ్ముడు లవ్ చేశాడు ఫోన్ చేసిందా ఫోన్ చేసిందే నేను లవ్ చేసిందే అన్న ఒక నిమిషం ఆగండి ఏం జరిగింది చెప్పరా ఏం ప్రాబ్లం ఫస్ట్ నేను లవ్ చేసా తర్వాత వాడు వచ్చి నేను లవ్ చేస్తున్నా అని చెప్పేసి వచ్చి తర్వాత ఫోన్ చేసావా నేను లవ్ చేసాము నేను ఫోన్ చేసేటప్పుడు ఇడు మాట్లాడుతున్నాడు ఇటు వాయిస్ అప్పుడే కాలికి ఇక్కడికి వచ్చే కాలికి నేను మాట్లాడుతున్నాను దేవురు అబ్బాయి దేవురు తెలియదు మీ దేవురు మాకు కాళహస్త్రి కాళహస్త్రి నుంచి ఇక్కడ ఏం చేస్తున్నావు అదే ఫోన్ మాట్లాడేదానికి వచ్చిన అవునరా నువ్వు కాళహస్త్రి నుంచి వచ్చి ఇక్కడ యూత్తో మాట్లాడుతున్నావు ఫోను అమ్మాయితో మాట్లాడేదానికి ఏ అమ్మాయి ఏ ఊరు అమ్మాయి మా ఊరు అమ్మాయితో ఏం పని నీకు ఫోన్లు చూపించు ఫోన్ అని చూపించరా మా తమ్ముడు మా ఇంటికి వచ్చాడు మీ ఇంటికి వస్తే అమ్మాయిల మీద చేసుకోపో ఒక నిమిషం మా తమ్ముడు రా ఎందుకు వస్తావు అవును చెప్పేది నీది సేమ్ ఊరే కదా ఇప్పుడు అమ్మాయి దగ్గర పలికిచ్చి ప్రేమించు ఒక నిమిషం నేను లవ్ చేసినాడు కథలు చేస్తున్నావా సరే ఆగు ఇద్దరు అమ్మని పిలిపిస్తా వాళ్ళ అమ్మ నాన్న పిలిపిస్తాను వాళ్ళ అమ్మ నాన్న నువ్వు కథలు చేయదు దిక్కున్న చడికి వాళ్ళ అమ్మ నాన్న పిలిపిస్తా ఆగు మీరేం చెప్తున్నాడు కదా చూపించాలి నీకు చూపిరా నువ్వు కూడా చూపి రే ఏం జరిగింది చెప్పరా ఈడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట అమ్మాయి ఈయన ప్రేమిస్తున్నది మధ్యలో ఈడు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు ఈడు అమ్మాయి చెప్తేనే ఈ అబ్బాయి ఇన్వాల్వ్ అయింది కదా అమ్మాయి చెప్పింది కదా అది నిరూపిద్దాం రమ్మని చెప్తా కొద్దిసేపు ఆగు అది ప్రేమిస్తే ఎందుకు రమ్మంటారా పంపించాను సీన్లే అమ్మాయిని ఇప్పుడు మీ ఇంటికి వస్తే అంటే బంధువులు అంటే మీరు అంత గొప్ప అంటే ఊర్లో కూర్చొని మాట్లాడుకున్నాం
కానీ ఊరు వచ్చావు ఇక్కడ బంధువులు ఇంటికి వచ్చావు అనుకో, బంధువులు ఇంటికాడ ఉండాలా. నువ్వు ఆ అమ్మాయికి కాల్ చేయడం, ఈ అమ్మాయికి కాల్ చేయడం, వాళ్ళ ఇంటికి తిరగడం ఏం బాగుంది చెప్పు? కాల్ చేసింది కాబట్టి వచ్చినాం అన్న. ఒక నిమిషం ఆగు. రిలేటివ్ నువ్వు రిలేటివ్ మా తమ్ముడు లవ్ చేసింది. మా తమ్ముడు రా లవ్ చేసింది. మా తమ్ముడు కూడా మాట్లాడుతున్నా నేను. తమ్ముడు అయితే తమ్ముడు పెట్టుకోరా, ఊర్లో మాట్లాడొద్దు, అవసరం లే, ఊర్లో మాట్లాడొద్దు, అమ్మాయిని రమ్మంటే తెలుసుకోరా. అయ్యా శక్తి నుండి తెలుసుకుంటారు, రాగండి మీరు రాగండి. మీరు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం నువ్వు చెప్పరా? నేను లవ్ చేసే అమ్మాయిని వాడు ఫోన్ చేశాడంట. వాడు ప్రతి ఒక్క రోజు ఇబ్బంది చేస్తున్నాడంట. అందుకు నా లవర్ వచ్చి ఫోన్ చేసే కాళ్ళకి ఏం లవర్ ఏం చెప్పింది? మాతో ఒక అబ్బాయి చందు అని విసిగిస్తున్నాడు, వాడు మీ ఊరికి వచ్చాడు చూసుకో అని చెప్పింది. సరే నేను నీకు ఫోన్ చేస్తా. ఇప్పుడు ఎట్ట మాట్లాడు? నువ్వు ఆ అమ్మాయి ఫోన్ చేస్తే వచ్చాను నువ్వు అంటున్నావు. ఇప్పుడు నువ్వు వచ్చింది ఇడికి ఎట్ట తెలుసు? అమ్మాయి ఫోన్ చేసి ఇడికి చెప్పకపోతే నువ్వు వచ్చింది ఇడికి ఎట్ట తెలుసు? ఏమో నాకు తెలియదు. నాకైతే కాల్ చేసింది మాత్రం నేను ఇక్కడికి వచ్చిన పొజిషన్ నాకు తెలియదు. ఇప్పుడు నేను సరే మీ ఇద్దరు లవ్ చేస్తున్నాను కదా, అమ్మాయిని పిలిపిస్తా, వాళ్ళ అమ్మాయి నాన్న పిలిపిస్తా. మీరిద్దరు ఎవరు లవ్ చేసినారు అప్పుడు వాళ్ళ అమ్మనంత మాట్లాడండి. పట్టుకొని అమ్మాయి రమ్మను, అమ్మాయి రమ్మంటే వచ్చినాం మేము. ఏమనుకున్నారు మీరు? తీసేస్తా మీరు విలేజ్ అనుకున్నారు. అట్టే విలేజ్ మీరు ఏమనుకుంటారు? మేము అంత ఎరుపులు కనిపిస్తారా? నీళ్ళెవరు ఇబ్బంది పెడతాడని చెప్పగలుగుతావు? నీ లవ్ తేడా నా లవర్ని ఇబ్బంది పెడతాడు కాబట్టి నేను చెప్తాను నీకు ఫోన్ చేసి. నాకు ఫోన్ చేసి చెప్పేది కాదు, అమ్మాయి దగ్గరికి మాట్లాడగలుగుతావా? మాట్లాడిస్తావులే. నువ్వు కూడా వచ్చావు కదా లవ్ చేస్తున్నాను, నువ్వు పిలిపించు మరి. నువ్వు అమ్మాయిని నేను పిలిపిస్తా. పిలిపించు మరి, పిలిపించురా. రే మీ ఇద్దరు ఎవరు లవ్ చేసిన వాళ్ళు పిలిపించండి నాయన, పిలిపించండి రా. ఇద్దరు నాటకాలు దిగినట్టు సాగు దానికి ఇద్దరిని కథలు చేస్తున్నారు ఒక అమ్మాయి జీవితంతో. ఫోన్ చేసిన రమ్మన్నారు కాబట్టి వచ్చినా, లేదంటే నాకేం పని బట్ట లేకుండా మీ తమ్ముడు అయితే ఇంట్లో చూసుకోయా? నీకు కూడా చెప్తున్నా, తమ్ముడు అయితే ఇంటికాడ చూసుకోండి. ఇంటికాడ అయితే తోసులాడుకున్నారే నువ్వు వచ్చినావా? అమ్మాయి రమ్మంటే వచ్చినాడు అబ్బాయి. నువ్వు రమ్మన్నది నా లెవెల్ ఇబ్బంది పెట్టే కాళ్ళకి నా ఫోన్ చేసే కాళ్ళకి నేను వచ్చాను. నీకు ఒక క్లారిటీ చెప్తా తమ్ముడు, నీ వాళ్ళని చేసుకోబోరా. అరే వల్ల అయింది కాదు, దెబ్బలు తినిపోతావు నువ్వు ఖచ్చితంగా చెప్తాను నేను. వాడు వల్ల ఏం చేసుకునేదానికి ఎరుపుకులం కాదు ఉండేవాళ్ళం. సరే తెలుస్తుంది. ఏమనుకున్నారు? మా తమ్ముడు మా ఇంటికి వచ్చినాడు. అవును మీ తమ్ముడు ఎరుపుకులం అనుకుంటున్నా. అంత పూకులేదు కాదు, కాలాసులో పెట్టుకో. ఎక్కడైతే బొమ్మలు బొమ్మలు చూసుకుందుకొని అర్థమైంది. నాటకాలు జీవితాడా ఒక అమ్మాయి జీవితమేడా? ఏ అమ్మాయి ఉంటారా? చేయరా నువ్వు చెప్పరా, ఏంద్ర ప్రాబ్లం? ఉండి ఒక నిమిషం చెప్పరా, ఏం చేయాలంట చెప్పరా. వాడిని లవ్ చేసి అమ్మాయి లవ్ చేస్తున్నా, వాడికి ఇబ్బంది పెట్టకుండా చూడనా. ఏం ఇబ్బంది పెట్టేదా? ఆమె నన్ను లవ్ చేసింది కదా, ఇబ్బంది పెడతానని నువ్వే చెప్తున్నావు కదా. అంటే అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావా? నేను ఇబ్బంది పెట్టలేదునా? అతను చెప్తున్నాడు కదా మనిషి, ఏమని ఇబ్బంది పెడుతున్నాడు ఇబ్బంది పెడతామని చెప్తున్నాడు. అమ్మాయి తెల్లారి నాకు రోజుకి 20 సార్లు 30 సార్లు ఫోన్ చేస్తుంది. రమ్మని కాల్ హిస్టరీ చూపించు మరి. నువ్వు కాల్ హిస్టరీ చూపించరా? చూపించు చూడు. ఏది కాల్ హిస్టరీ యాడ్ ఉందాడా? ఏది 20 సార్లు 30 సార్లు నాటకాలు ఆడుతున్నావు ఏంద్ర నువ్వా? మాట్లాడుతున్నా కదా మాట్లాడుతున్నా బాబు తగ్గించరా రే.
మీరు ఎక్స్ట్రా మాట్లాడబాకండి, తగ్గించండి ఒక రవ్వ. సరే ఇద్దరు పదండి. మీ అమ్మ మీ నాన్న దగ్గర పదం పదండి. మంచినీళ్ళు. ఆగరా నువ్వు చేరుకోవాలి కూడా ఆగరా ఏయ్, ఇద్దరు ఏం తీసుకోండి. చేసుకోమని రానా ఏం చేస్తారా? ఏయ్, ఉండరా ఏం చేస్తారా? చేసేదే. అయినాయి కదా, చేసేదే. నీ శక్తిని తెలుసుకోపో. ఏం చేసి తెలుసుకున్నదా ఓడుకు ఓడివిరా నాలంజలో వచ్చేదానికి చేసేదే. ఎవరు ఎవడా అయినా కదా? ఆ ఇబ్బంది పెట్టాడు ఎంత ఎవడా ఎవరు రావడా ఇక్కడ? అడ్డంగా నరికి పాడతంగా పీకనికి పిలిపించాను నన్ను చెప్పు. నువ్వు వాడు 4 అవర్లు లవ్ చేస్తున్నాడు వాడు. ఇప్పుడు నువ్వు వాడు కొట్లాడుకొని చేసుకునే పది నన్ను ఎందుకు పిలిపించావు? నువ్వు మాట్లాడుతున్నా పిలిపించినానా నేను మాట్లాడుతుంటే ఆగుతున్నావు నువ్వు ఆగుతున్నావా? నేనెందుకు ఆగుతున్నా వాడు 4 అవర్లు లవ్ మరి నన్ను ఎందుకు పిలిపించావు నువ్వు? చేస్తున్నాడు పాప ఉందిరా నాకు ముందు ఒక మాట చెప్తా తమ్ముడు, మీ లవర్ పిలవకుంటే వాడు ఇక్కడికి రాడు. వచ్చింది అంటున్నాడు కదా, వాడు అంటున్నాడు కదా నేను వచ్చాను, మీ లవర్ ఫోన్ చేస్తే వచ్చాను అంటాడు కదా. ఫస్ట్ ఆ అమ్మాయి కాల్ చేసి అడుగు, నన్ను ప్రేమిస్తున్నావు ఓని ప్రేమిస్తున్నావా? నీ లవర్తో మాట్లాడు, నన్ను లవ్ చేస్తున్నావు ఓన్ లవ్ చేస్తున్నావు క్లారిటీ తెలుసుకో. లేదంటే ఇద్దరు లవ్ చేస్తున్నావా లేదా ఇద్దరితో టైం పాస్ చేస్తున్నావా? అర్థమైందా? నాటకాలు దెంగబాక, ఏదైనా ఉంటే మాట్లాడుకొని తెలుసుకోండి. ఇక్కడికి వచ్చేసి కూడా సావ దెంగతాడు, కొట్టించుకుంటావా? ఏయ్, అరా రారా రారా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. విలేజెస్లో ఇలాగే ఉంటాయి, అంటే క్లారిటీ లేకుండా లవ్ చేయడం, ఒకే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు లవ్ చేయడం, అండ్ ఎవరు లవ్ చేస్తున్నా తెలియకపోవడం. ఇక్కడ నాకు ఫోన్ చేశాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను గొడవకి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇద్దరు నా రిలేటివ్స్ వాళ్ళు, అందుకని నేను కూడా ఎక్కువ గొడవలు ఇన్వాల్వ్ అవ్వలేదు. నాకు సర్జరీ అయ్యింది మీకు అందరికీ తెలుసు, అందుకని నేను కూడా గొడవలు ఎక్కువ పూసుకోకుండా కొద్ది దూరంగానే ఉన్నాను. ఆఖరికి వాళ్ళు అయితే ఒక క్లారిటీ లేకుండా వెళ్ళిపోయారు. ఈ గొడవ ఏందనేది రేపు తెలుస్తుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన గొడవ అన్నమాట ఇది. అందుకే నేను సెల్ ఫోన్లో రికార్డ్ చేశాను, వాళ్ళకి తెలియదు నేను రికార్డ్ చేసింది కూడా. ఇక్కడ దీంట్లో సెల్ ఫోన్ రికార్డ్ పెట్టాను, అక్కడ సెల్ ఫోన్లో వచ్చేసి వీడియో రికార్డ్ ఆన్ అయ్యింది అది. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కింద గంట సభలు గట్టి కొట్టండి. అండ్ వీడియో అయితే షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.